ఈరోజు యూట్యూబ్ ద్వారానే పరిచయమైన మిత్రుడు వచ్చిండు, సాధు. ఆ తర్వాత మీ పేరు? యామిని, రిత్విక్, సాధు ఫ్యామిలీ. సో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది వీళ్ళ జీవితంలో జరిగింది. వీళ్ళ జీవితంలో ఒక ఇంట్రెస్టింగ్ ఏమంటారు, లేదా ఇంట్రెస్టింగ్ అనాలా, లేకపోతే ట్రాజెడీ అనాలా, లేకపోతే ఒక లైఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనాలా, లేకపోతే జీవితాన్ని మనకు పరిచయం చేసిందా, లేదా జీవితం అమూల్యమైంది, ఎంత కాంప్లెక్స్, ఇట్లాంటి విషయాలన్నీ పరిచయం చేసిన ఒక సందర్భం నుంచి ఇప్పుడే బయటపడ్డారు. సో నిజానికి వినేవాళ్ళు శ్రద్ధగా వినండి, బికాజ్ ఇది లైఫ్ అండ్ డెత్కి సంబంధించింది. వాళ్ళ అమ్మాయి యశిక రీసెంట్గానే తన శరీరాన్ని వదిలేసింది. ఎంత వయసులో సాధు? 7 years. సో ఈరోజు ఒక 3 అంశాలు నేను చర్చించాలని వాళ్ళతో పర్మిషన్ తీసుకొని చర్చిస్తున్నా. ఒకటి, యశిక అనే అమ్మాయి ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడడం, దాని ఇంపాక్ట్ పేరెంట్స్కి ఎట్లా ఉంటుంది ఒకటి. రెండవది, ఏదైనా ఒక స్ట్రేంజ్ థింగ్ మన లైఫ్లోకి వచ్చినప్పుడు దానివల్ల మనం ఎక్స్పీరియన్స్ చేసే లేదా ఫేస్ చేసే స్ట్రేంజ్ కాన్సిక్వెన్సెస్, వెదర్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్లీ, మోరల్లీ ఆర్ సైకలాజికల్, వాట్ ఎవర్. రైట్. ఆ రెండో ఆస్పెక్ట్. మూడోది, యశిక ఎంత ఇంటెలిజెంట్గా తను జీవించింది, ఎంత ఎన్లైటనింగ్గా జీవించింది అని వీళ్ళు పర్సనల్గా చూశారు. వీళ్ళు ఆశ్చర్యపోయే సంఘటనలు కొన్ని ఉన్నాయి. తర్వాత నాలుగోది, ఇప్పుడు యశిక ఓకే, తను బాడీ వదిలేసింది, ఎవరైనా మరణించవచ్చు, కానీ ఒక చిన్న లైఫ్లో అంత స్ట్రగుల్ అక్కర్లే. కరెక్ట్. ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇప్పుడే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారు, యశిక సెరీన్ స్పిరిట్ ఫౌండేషన్ అని. సో దానికి సంబంధించిన ఏం చేయాలనుకుంటున్నాడు, అది ఈవెన్ ఐ వాంట్ టు నో. రైట్. సో ఫస్ట్ వీల్ బిగిన్ విత్ యశిక. సో యశిక గురించి క్లుప్తంగా చెప్పండి. థ్యాంక్ యూ రీసా. యశిక నా సెకండ్ డాటర్, రిత్విక్ ఓల్డర్ వన్, యామిని. తను పుట్టింది యుఎస్లో. అగైన్ హెల్దీ బేబీ, వెరీ హెల్దీ బేబీ. అప్ అంటిల్ 4.5 years, అంటే మన కోవిడ్ టైంలో అక్టోబర్ ముందు, అంటే సెప్టెంబర్లో షీ వాజ్ అయితే వామిటింగ్లు, హెడేక్ ఇలాంటివి అని చెప్తుంటే, ఈ చిన్న పాప స్కూల్ కూడా వెళ్ళట్లేదు కోవిడ్ టైంలో. ఈ బయటికి అంటే జనరల్గా స్కూల్కి వెళ్తే మనకు ఫీవర్ తీసుకొని వస్తారు అట్లా అంటాం. అది మేము ఇంట్లోనే ఉన్నాం, ఎందుకు వేరే వాళ్ళ కాంటాక్ట్ కూడా లేదు, వేరే వాళ్ళ కాంటాక్ట్ లేదు, అసలు ఏం లేదు. అయితే హెడేక్ అంటుంది. హెడేక్ అంటే నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఈ చిన్న 4 years పిల్ల, ఈమెకి హెడేక్ ఏంది, హెడేక్ అనేది ఎట్లా తెలుస్తుంది అనేది ఒక కన్ఫ్యూజన్, రైట్? హెడేక్ అనేది అది నేను లిటరల్ చెప్పాలంటే కొంచెం ఇగ్నోర్, అంటే టిపికల్గా వర్క్లో ఉండి అట్లా ఇగ్నోర్ చేయడం. కానీ మామ్ వాజ్ దేర్, మా మమ్మీ చూస్తూనే ఉంది. ఇక వామిటింగ్ స్టార్ట్ అయినాయి, స్టమక్ బగ్గో లేకుంటే ఫుడ్ పాయిజనింగో ఏదో అనుకొని ఇట్లా అవ్వట్లేదని చెప్పేసి అర్జెంట్ కేర్ తీసుకెళ్ళాం. అర్జెంట్ కేర్ తీసుకెళ్తే అది అర్జెంట్ కేర్లో ఎప్పుడైతే మాకు ఆ న్యూస్ తెలిసిందో, అంటే టిపికల్గా అర్జెంట్ కేర్ ఎలా ఉంటుంది అంటే రీసా, వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ గ్లూకోజ్ అంటారు, ఐవి ఇవ్వగానే పిల్లలు రికవర్ అయిపోతారు. ఈమె ఒక 30 minutes తర్వాత మళ్ళీ తలబట్టుకొని హెడేక్ ఇట్లాంటి, ఇది ఎంత క్లియర్గా వివిడ్గా ఉందంటే ఆ సీన్ మొత్తం ఇప్పుడు ఇట్లా అంటుంది. అయ్యో ఏంటి అంటుంది అంటే, డాక్టర్ ఇది సామాన్యం కాదు, నేను ఒకసారి సిటీ స్కాన్ తీస్తాను అన్నాడు. అయితే ఇప్పుడు ఎన్నో మూవీస్లలో మీరు చూస్తారు, ఇట్లా డోర్ క్లోజ్ ఉంటుంది, పేరెంట్స్ మేము ఇక్కడ ఉంటాము, అక్కడి నుంచి డాక్టర్ వస్తాడు. ఒకటే డాక్టర్ ఎక్స్పెక్ట్ చేయాలి, నార్మల్గా 3 డాక్టర్లు వస్తున్నారు మా వైపు అనగానే ఎక్కడో ఏదో అది రాగానే ఆయన లోపలికి ఎంటర్ అయ్యి మా అమ్మల్ని ఇట్లా కూర్చోబెట్టాడు. అనుకున్నాం, ఇంకా నాకు అక్కడే 6th sense ఏం సెన్సో కానీ తెలిసిపోతుంది, సంథింగ్ అన్యూజువల్. డిడ్ షీ గెట్ హర్ట్ ఆన్ హర్ హెడ్ అట్లా అని ఏమనలేదు, డైరెక్ట్ అనడమే. వాడు లైక్ యూఎస్లో డాక్టర్స్ ఏంటంటే దే ఆర్ ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్, వాళ్ళు ఇటు అటు ఏం చేయరు. ప్లీజ్ సిట్ డౌన్ అని చెప్పేసి, వీవ్ సీన్ అ సిస్ట్ అంటే ఒక చిన్న ట్యూమర్ లాంటి స్పాట్ చూస్తున్నాం అన్నాను. ఇమీడియట్గా మేము తీసుకెళ్ళాలి అన్నాను, అంతే. వీవర్ బ్రోకెన్ డౌన్. ఎందుకంటే అది మరి ఎట్లనో మూవీస్ చూసో ఏందో నాకు తెలియదు కానీ, బట్ యామిని యూ కెన్ చైమ్ ఇన్. బట్ సో యాజ్ ఎ మదర్ నీవు చెప్పు అంటే,
యాజ్ మై హస్బెండ్ సెడ్, హెల్దీ బేబీ అండి, పుట్టింది హెల్దీ బేబీ, ప్రిన్సెస్, బ్యూటిఫుల్ ప్రిన్సెస్ విత్ లాంగ్ హెయిర్, ఆల్ ద టైమ్ ఇన్ మేకప్, స్టైలింగ్ అంతా. అంటే చాలా చాలా ప్రిట్టి, అంటే కమ్యూనిటీలో 18 kidsలో షీ వాజ్ ద ప్రిట్టియెస్ట్ గర్ల్ అంత. అండ్ వెరీ వర్స్లీ ప్యాంపర్డ్ అందరి నుంచి. సో అంత హెల్దీగా ఉన్న బేబీ సడన్గా, యాజ్ మై హస్బెండ్ సెడ్, కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లా అంటే మండే టు ఫ్రైడే వీ యూస్ టు వర్క్, పిల్లలేమో ఆడుకునేవాళ్ళు, ఫ్రైడే నైట్ మూవీ నైట్ వేసుకునేవాళ్ళం, సాటర్డే సండే వీ యూస్ టు గో ఫర్ డ్రైవ్స్. అట్లా వన్ డే వీ వెంట్ టు బీచ్కి వెళ్ళినప్పుడు షీ వాజ్ లైక్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ కిడ్ అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లయితే సడన్ డౌన్ఫాల్ అనమాట. లైక్ హౌ డూ యూ ఎక్స్పెక్ట్, లైక్ బయట ఆడుకుంటున్న కిడ్కి సడన్గా హాస్పిటల్ బెడ్ మీద బ్రెయిన్ ట్యూమర్ అండ్ షీ హ్యాస్ టు బీ ట్రీటెడ్ ఇమీడియట్లీ. అంటే ఏంటంటే ఇంట్లో నుంచి కార్లోకి ఎక్కిన బేబీ కార్లో నుంచి హెలికాప్టర్లోకి ఎక్కి హెలికాప్టర్ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని ఆఫ్టర్ 2 long years ఇంటికి వచ్చింది. ఆ టూ లాంగ్ ఇయర్స్ ఎలా అంటే ఇంకా అది చెప్పలేం. ఎందుకంటే ఇది జనరల్గా మీ అవేర్నెస్ కోసం కూడా చెప్తున్నాం. అంటే ఆ పిల్ల ఎంత స్ట్రాంగ్ అనేది, అంటే పిల్లలు అంత స్ట్రాంగ్. ఎందుకంటే మా ఈ 3.5 years జర్నీలో మేము చూసిన వాళ్ళంతా 0 to 10. అంటే జస్ట్ చూడండి, their time is to like basically go play in schools versus విజిటింగ్ హాస్పిటల్స్. ఈ హాస్పిటల్స్ అనేది మళ్ళీ చెప్తున్నాను, అడల్ట్స్ అంటే వీ కెన్ టేక్ కేర్ ఆఫ్. చిన్నపిల్ల వీడినేమో స్కూల్ డ్రాప్ చేస్తుండే, తననేమో హాస్పిటల్ డ్రాప్ చేస్తుండే. అంటే ఆ పిల్ల తెలియదాన్ని కూడా అనుకోలేము మనం. ఎందుకంటే సైకలాజికల్గా ఆర్ లేకుంటే ఇమోషనలీ తను ఎంత స్ట్రాంగ్ ఉంటే షీ కెన్ సీ దట్ హర్ బ్రదర్ ఈస్ గోయింగ్ టు స్కూల్. పని నేను మట్టుకు పోవట్లేదని తనకు తెలుసు, అయినా కానీ కంప్లైంట్. అంటే అది 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 ఎట్లొచ్చింది, ఆ రెసిలియన్స్ అనేది ఎట్లొచ్చింది అంటే నార్మల్గా ఎట్లొస్తుంది అది మామూలుగా నాగింగ్ లేకపోతే ఏడవడము అట్లాంటివి ఏమి కాకుండా ఆల్రెడీ అంటే తనున్న సిచ్యువేషన్ ని తను అర్థం చేసుకుంది. అదే అంత మెచ్యూరిటీ ఇంత ఎర్లీ ఏజ్ లో అనేది ఇప్పటికీ. మై డాడ్ హీ 65, తను అదే రిపెంట్ అవుతాడు. నా ముందర తను పాస్ అవుట్ అవ్వడం ఏంటి అనేది పెద్ద షాక్. అంటే షీ బేసికలీ అవుట్లివ్డ్ అస్ అంటే కరెక్టే. కానీ ఆ అవుట్లివ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరిని, మరి అదొక రీజన్కి వచ్చిందా ఏమో తెలియదు కానీ అంటే చెప్తున్నా, ఈ ఎసిక లాంటి పిల్లలే చాలామంది ఉన్నారు. బట్ ఆ ఫైట్, తను ఫైట్ చేసిన విధానం 3.5 years, అది ఎన్ని బుక్స్ రాసినా ఏం చేసినా నాకైతే తెలియదు. ఎందుకంటే ఏ డాక్టర్ ఏ నర్సు ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా పిలిచి దిస్ ఈజ్ వన్ యూనిక్ కేస్ అనేటోడు. ఎందుకంటే ద రికవరీ, ఆ అమ్మాయి మీరు బిలీవ్ చేయరు, ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ పైపులు అనేటివి 24 hours 30 days ఉండే బాడీలో. అంటే స్పగేటీ అంటారు అక్కడ యుఎస్లో. స్పగేటీ అంటే మన మ్యాగీ లాగా, ఇటు వైరు ఇది ముక్కు ఇది ఆ ట్రీట్మెంట్లు ఇది నడుస్తూనే ఉండదు. కానీ ఫేస్ మట్టుకు ఇట్లా గ్లో. అది ఏంది, అది మ్యాజిక్, అది ఏందో నాకు అది అర్థం కాదు. ఇంకా ఆ గ్లో ఎట్లుంటుంది ఆమెకి? గ్లో లేనప్పుడు ఒకటే టైం కీమోథెరపీ అయినప్పుడు మొత్తం ఆబ్వియస్లీ ఇట్లా వెంట్రుకలన్నీ పోవడము, నల్లగా అయిపోవడం శరీరము. బట్ ఆ గ్లో ఎట్లొస్తుంది అదిలో. అయితే ఇప్పుడు ఫ్రెండ్స్కి ఎవరికి అని చెప్పి వచ్చేవారు కొలీగ్స్ హాస్పిటల్ విజిట్స్కి. వాళ్ళకి వచ్చేటప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే అలౌ చేస్తారు కదా. సుధీర్ సీరియస్లీ నువ్వు చెప్పిందంతా నిజమేనా? అట్లా లేనే కదా ఈ అమ్మాయి అని. అంటే ఆమెకు తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే నార్మల్గా ఉన్నామో అంతే నార్మల్. అదే నవ్వు సిలిఫెలో అని ఇట్లా నన్ను కొట్టడం అదే నార్మల్. అది కుదరదండి. ఎందుకు చెప్తున్నాను అదే అంటే, నేను ఒక 5-6 kidsని చూసా సేమ్ వెళ్ళేటోళ్ళు. వాళ్ళు ఎప్పుడు గ్లూమీ, ఇట్లా డల్ ఉండడము, ఇట్లా. ఆఫ్ కోర్స్ వాళ్ళ తప్పు కాదు, ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అవుట్లివ్ అది ప్రతిదీ అవుట్లివ్ చేసింది. అంటే ఎలా అంటే ఏదైనా రికవరీ అంటే వాడు 50 days ఇస్తే తిను 30 daysలో రికవర్ అయిపోయేది. మన అంటే ఆమె జీల్ మమ్మీ అంటే షుడ్ ఐ రియలీ హ్యావ్ టు డూ దిస్ బెడ్ మీదకి వెళ్ళి. అంటే బ్రెయిన్ సర్జరీ అయినప్పుడు తినకి
దాని క్విక్గా డీటెయిల్ చెప్తా. ఇది ఏటీఆర్టీ, ఎటిపికల్ టెరడాయిడ్ ర్యాబిడాయిడ్ ట్యూమర్. ఈ ట్యూమర్ జనరలీ 0 to 10, ఈ ఏజ్ 0 నుంచి 10 ఏజ్ వరకే వస్తుంది. వెరీ రేర్ కండిషన్స్లో టీనేజర్స్లో ఉంటుంది, బట్ నాట్ ట్రీటబుల్ డిజీజ్. ఇది వెరీ ఫ్యూ, అంటే హార్డ్లీ లైక్ 1 to 5% ఆఫ్ దెమ్ ఆర్ ఓన్లీ సర్వైవింగ్ రైట్ నౌ, అండ్ దెర్ ఈస్ నో ష్యూరిటీ దట్ ఇట్ విల్ నాట్ కమ్. అంటే ఏంటంటే బేసిక్గా ఈ ట్యూమర్ మళ్ళీ రీలాప్స్ కాలేదనేది కూడా లేదు. సో వెరీ వెరీ రేర్ డిజీజ్, అండ్ అన్ఫార్చునేట్లీ ఇట్ అకర్స్ ఓన్లీ బిట్వీన్ 0 to 10 ఆర్ మ్యాక్స్ 15 అని అంటారు, కానీ అది కూడా వెరీ రేర్ కేసెస్. అండ్ వాట్ సైన్స్ యాక్చువల్లీ టెల్స్ అబౌట్ దిస్ అంటే ఇది బాడీలో ఎక్కడైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది, బట్ అది ఎట్లా అంటే ఎక్స్ అండ్ వై సెల్ కైండ్ ఆఫ్ ఆ మ్యూటేషన్ అనేది కొంచెం ఎక్కడైనా రాంగ్ పోతే అది వస్తుందని డాక్టర్ చెప్పారు. బట్ అది ఎందుకు మా డాటర్కి వచ్చింది, ఎందుకు వేరే వాళ్ళ డాటర్కి వచ్చింది, ఎందుకు ఆ ఏజ్లో వచ్చింది, అండ్ దానికి అయితే ఇప్పటి వరకు డాక్టర్స్ హ్యావ్ నాట్ గివెన్ మీ ఎనీ ఆన్సర్ అండి. ఇప్పటికీ కూడా డాక్టర్ కొన్నిటికి ఆన్సర్స్ లేవు, అండ్ పేరెంట్స్ కూడా కూతురికి ఎందుకు వచ్చింది, ఈ ఏజ్ లో ఎందుకు వచ్చింది, వచ్చిన తర్వాత అది కూడా వచ్చిన రకంలో ట్యూమర్ లో మళ్ళీ మాలిగ్నెంట్ ట్యూమర్ ఉంటుంది, బినైన్ ట్యూమర్ ఉంటుంది. బినైన్ అంటే ఇప్పుడు దెబ్బ తగిలితే మనము క్రీమ్ పెట్టంగానే యూనో ఇట్ గెట్స్ బెటర్, అక్కడ మరక ఉంటుంది, మరక మెల్లిగా వెళ్ళిపోతుంది, ఈవెన్చువల్లీ మళ్ళీ రాదు. ఇది మాలిగ్నెంట్ ట్యూమర్ ఏంటంటే ఒక పస్ వచ్చిందంటే మళ్ళీ దాని మీద ఇంకా వర్స్ట్ అవ్వడం, మళ్ళీ దాని మీద అది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ రాదు అన్న గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు, అట్ ద సేమ్ టైం గ్యారంటీ ఏంటంటే అది మళ్ళీ పెరుగుతుంది. మెలిగ్నెంట్ అంటేనే అది బేసిక్ గా మెలిగ్నెంట్ అంటేనే తినకు వచ్చింది మెలిగ్నెంట్. సో బేసిక్గా ఆ మాలిగ్నెంట్ ఫామ్ అది. సో ఈ వీడియో ఏంటంటే కైండ్ ఆఫ్ లైక్ అవేర్నెస్, యాజ్ రీసా మీకు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు. ఇది నార్మల్ స్ట్రగుల్ ఉండదు పేరెంట్స్కి అయితే, ఐ నో దట్. ఎందుకంటే ఇది జస్ట్ కిడ్నీ కేర్ చేయాలి, ప్లస్ ఇంకా వేరే సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళని పట్టించుకోవడం, ఇది చాలా కష్టం. ఎందుకంటే కిడ్నీ కూడా మాకున్నంత వరకు అట్లీస్ట్ మామ్ అయితే లైక్ డిఫరెంట్ స్ట్రగుల్. సింపుల్ పరిభాషలో చెప్పాలంటే ఒక మనిషి లేదా ఒక కుటుంబం 100 ఏళ్లలో ఎంత కష్టపడతారో, ఎంత ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంటుందో, ఎంత మానసికమైన బర్డెన్ ఉంటుందో అదంతా 3 ఏళ్ళలో చూసింది. అంటే రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కాము, బికాజ్ వర్క్ స్టార్ట్ అయింది, మంచిగా సెటిల్ అవుతున్నాము, పిల్లలు పెరుగుతున్నారు, ఒక హ్యాపీ రౌండ్ కొట్టి పైకి వెళ్ళాము, గ్రీన్ కార్డ్ వచ్చింది, దెన్ సిటిజన్షిప్ వచ్చింది. వి వర్ లైక్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. Cloud 9లో ఉండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఆ రోలర్ కోస్టర్ రైడ్ ఫెయిల్ అయ్యి సడన్గా డౌన్ పడ్డాం. ఆ డౌన్ ఎట్లా పడ్డాం అంటే లేచి చూసుకొని ఒకరినొకరు చూసుకునే టైంకి వీ డోంట్ హ్యావ్ అవర్ బేబీ విత్ అస్. సో ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ టు బి ఫ్రాంక్ August 9th మాకు కన్ఫర్మ్ చేసి చెప్పారు, లైక్ యూనో ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అని. August 9th నుంచి వెన్ వీ నో దట్ ఇట్స్ కమింగ్, అప్పుడు డాక్టర్ చెప్పినప్పుడే వీ వర్ లైక్ ఓకే ఇంకేం లేదా, వేరే ఏదైనా ట్రై చేయొచ్చా అని చాలా ట్రై చేసాం. కానీ నాకు ఈ జర్నీలో తెలిసింది ఏంటంటే దేవుడు మనకి ఏదైతే టైం ఫ్రేమ్ ఇస్తాడో ఆ టైం ఫ్రేమ్ ముందు అది ఒక్కసారి ఫిక్స్ అయిపోయి ఉంటే దేవుడు కూడా ఒక ప్రేక్షకుడిలాగా నించొని నేను ఇంకేం చేయలేను అంతే. యూ హ్యావ్ టు గో త్రూ. ఇప్పుడు మెడికల్ సైన్సెస్ని మనం చూసి థ్రిల్ అవుతుంటాం కదా, సో నౌ ఇట్ ఈస్ వాళ్ళకు కూడా సాధ్యంగానే ఒక డైమెన్షన్ ఉంది. సో ఈదర్ యూ కాల్ ఇట్ ఏ మిస్టరీ ఆర్ ఇగ్నోరెన్స్ ఆర్ వాట్ ఎవర్. అండ్ August 9th అని ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు మాకు తెలిసింది, కానీ మేము జూన్లో ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు మా పాప కజిన్స్తో ఆడుకోవడం, అందరితో మింగిల్ అయ్యి హ్యాపీగా ఏదైతే ఉండిందో ఆ August 1st వీక్ నుంచి తన ఎనర్జీ వాజ్ లైక్ డౌన్. అంటే లైక్ అంత హ్యాపీగా ఉన్నా బట్ ఐ కుడ్ సీ హర్ ఎనర్జీస్ గోయింగ్ డౌన్. ఇంకా తర్వాత August 2nd వీక్ నుంచి అనుకుంటా వెన్ వీ వర్ లైక్ ప్రిపేరింగ్, ఓకే మరి ఎట్లా నెక్స్ట్, ఎట్లా హౌ టు యాక్సెప్ట్ దిస్. మనకి తెలుసు వస్తుంది అని అంత క్లియర్గా. అంటే ఏంటంటే దేవుడు కూడా మమ్మల్ని ఎట్లాంటి సిచ్యువేషన్లో పెట్టాడంటే అక్కడ ఇంకా పోతుంది, ఇంకా యూ గోనా హ్యావ్ అంటే ఇంకా పోయింది, నేను తీసుకెళ్తున్నా, మీరు రెడీగా ఉండండి అంతే.
అండ్ అది ఒక అది ఇది 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 సెకండ్ పార్ట్ ఆఫ్ ది చాలా క్రేజీ. అంటే మాకు మేము ఇంకా మీరు చెప్తే బిలీవ్ చేయరు, మేము ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్నా కానీ రిలీజియసే, అబ్సల్యూట్ రిలీజియసే. ఎన్ని చేసామో అన్ని చేసాం, కానీ అది వి స్టిల్ బిలీవ్. అంటే దేవుడిగా చేసినందుకు తనకు ఆ కరేజ్ ఇస్తున్నాడు. ఎవ్రీ ఎంఆర్ఐ స్కాన్ వెళ్ళినప్పుడు, ఎంఆర్ఐ స్కాన్ అంటే అదొక క్రిటికల్ థింగ్, తనకి అనెస్థీషియా ఇచ్చి చేయాలి చిన్నపిల్లలు. ఎందుకంటే మనం అడల్ట్స్ ఎంఆర్ఐకి వెళ్ళొచ్చు వితౌట్ అనెస్థీషియా. తనకు అనెస్థీషియా చేయాలంటే ఒక 1 hour బిల్డప్, అది 1.5 hour బిల్డప్ అంటే జనరల్ ప్రిపేర్ చేసి ఆ బిల్డప్ చేసి తనని పంపించాలి. కరెక్ట్ పొజిషన్స్ ఉండాలి. బికాస్ తనకి ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతుంది ఈ పర్టికులర్ బ్రెయిన్ ట్యూమర్ ATRT అనేది. తనకేందంటే పీనియల్ గ్లాండ్ దగ్గర వచ్చింది. పీనియల్ గ్లాండ్. సో ఈ ప్రాసెస్లో చూడండి, టిపికల్గా మనం అందరము మనకు యూరిన్ వాటర్ ఎంత తాగాలి, యూరిన్ ఎంత పాస్ ఎంత చేయాలి, ఎంత డిశ్చార్జ్ చేయాలి, ఎంత పాస్ ఎంత చేయాలి, ఎంత ఆపాలనేది ఒక హార్మోన్ డిసైడ్ చేస్తుంది మనకు. సో ఈ ఎసికా జర్నీలో ఏంటంటే తనకు ట్యూమర్ అనగానే ఫస్ట్ ప్రాసెస్ సర్జరీ చేయాలి. సర్జరీ చేసేసి ఎంత ట్యూమర్ ఉందో అది దే హ్యావ్ టు గెట్ ఇట్ అవుట్. ఆ సర్జరీ చేసిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ హీల్ అయిన తర్వాత దెన్ దే విల్ గో టు కీమోథెరపీ అండ్ రేడియేషన్. ఎందుకంటే అది మళ్ళీ ఇది మ్యాలిగ్నెంట్ ఫామ్ కాబట్టి అది. సో ఆ సర్జరీ చేసేటప్పుడు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చెప్పేశారు ఇప్పటి నుంచి గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఈ డెస్మోప్రెసిన్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకోవాలి. అది ఏం చేస్తుంది అంటే మన సోడియం లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. సో అప్పుడు నీకు అది ఇండికేషన్ ఇస్తుంది, నీ బ్లాడర్ని ఓకే ఇంతే పోయాలి, ఉంచుకోవాలి కొంచెం యూరిన్ పాస్ చేయాలి, ఇంత పాస్ చేయాలి, ఇంత. అదర్వైజ్ ఎసికాకి ఆ టాబ్లెట్ అయిపోతే ఈదర్ షీ వాజ్ డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ దెన్ యూరిన్ ఏంటంటే అంటే బాడీ డీహైడ్రేట్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఇది యశ్ నన్ను మన సాధు నన్ను కలవడం బేసికల్లీ సెకండ్ టైం కదా, థర్డ్ టైం. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఉంది. సెకండ్ టైం వచ్చినప్పుడు నేను వచ్చిన వైలిన్ పీస్ పాడి పంపించాను. అండ్ నాకు కూడా అంటే నాకే బాధ లేదు. ఐ అండర్స్టూడ్ వాట్ ద లైఫ్ అండ్ డెత్ ఎట్లా ఉంటుంది అనేది. బట్ స్టిల్ ఏమో ఐ క్రైడ్, నా బాడీలో నీళ్ళు వచ్చాయి. దానికి రీజన్ ఏమీ లేదు, నేనేం సాడ్గా లేను, బట్ సంథింగ్ గాట్ డిస్టర్బ్డ్. అప్పుడు ఒక విషయం చెప్పావు, అప్పుడే తన కళ్ళు పోయాయి, ఆల్మోస్ట్ మసక అవుతున్నాయి. బట్ తన బిహేవియర్ ఎలా ఉందో నాకు చెప్పు ఒకసారి. అంటే హౌ షీ టుక్ ఇట్. సో August 9th, 2023 అంటే ఈ 3.5 years ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత we both decided we will not have her suffer అంటే తను హాస్పిటల్లో ఉండడం నేను చూడలేకపోయాను. అట్లీస్ట్ మామ్ డాడ్, ఎందుకంటే వీడి కోసం నేను ఇంట్లో ఉండాల్సి వచ్చింది. వీడి స్కూల్ ఇంపాక్ట్ అయింది. ఈ గాట్ ఎఫెక్టెడ్ బిగ్ టైం. ఎందుకంటే ఇది ఒకటి చెప్తాను, మేము యూఎస్లో ఉంటాము, ఉన్నారు రిలేటివ్స్, వాళ్ళు కూడా డిఫరెంట్ స్టేట్స్లో ఉంటారు. నేను మమ్మీ హాస్పిటల్లో, అంటే నేను యామ్ని వైఫ్ హాస్పిటల్లో, వీడు నేబర్స్ ఇంట్లో ఉండేటోడు, నేబర్స్ ఫ్రెండ్స్ ఇంట్లో పొద్దునంతా ఆడుకునేటోడు. సాయంత్రం రాగానే మమ్మీ డాడీ పక్కన లేరు. అది మాకు నేబర్స్ చెప్పేవాడు. వాడు చాలా క్రష్ అయిపోయింది. పేరెంట్స్ వచ్చారు, మా పేరెంట్స్ కూడా ఉన్నారు, వచ్చారు అక్కడ. వాళ్ళు 6 months కన్నా ఎక్కువ ఉండరు. సో ఈ మొత్తం జర్నీలో మేమెంతనో దానికన్నా ఎక్కువ వీడు కూడా క్రష్ అయిపోయింది. ఎందుకంటే తెలియనేది, ఇప్పుడు తెలుసు ఏమైంది చెల్లికి, ఏమైంది ఇది అని. సో ఆ ప్రాసెస్ ఇది ఎందుకు చెప్తానంటే జస్ట్ అది 3 years అయిపోయిన తర్వాత ఈ ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మొత్తం హాస్పిటల్లో ఉంది. అది ఐసీయూలో, ఎమర్జెన్సీ ఐసీయూ. అండ్ అది కూడా ట్యూమర్ వల్ల కాదు, ఈ ట్యూమర్ నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. ఆమె బ్లడ్ వెజల్స్ అన్నీ నేరో అయిపోయినాయి. ఆ బ్లడ్ వెజల్స్ నేరో అయిపోతే స్ట్రీమ్ మంచిగా ఉండదు బ్లడ్కి. సో ఆబ్వియస్లీ ఈ ఫిట్స్ అనేది వస్తుంది. అక్కడ సీజర్స్ అంటారు. సో అట్లా పెద్ద సీజర్ వచ్చింది. ఆ సీజర్ వచ్చినప్పుడల్లా అప్పుడు అన్నాడు ఈ బ్లడ్ వెజల్స్ అన్న ఆప్టిక్ నర్వ్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి అని చెప్పారనమాట. అంటే ఆమె ఏమైందంటే కొంచెం స్క్వింట్ అయింది, మెల్లకన్నా అయింది. అంటే ఒకరోజు ఇలానే కూర్చున్నా, నేను ఇక్కడ కూర్చున్నా, తను అక్కడ ఉన్నారు, స్ట్రైట్ రావాల్సింది నన్ను చూస్తుంది కానీ అట్టుపోతుంది. ఓకే. సో నాకు అర్థం కాలేదు, నేను ఇటు కూర్చున్నా ఇటు వస్తుంది అనేది. అప్పటి నుంచి తెలిసిపోయింది. సో రీసా గారి దగ్గరికి వచ్చే ముందు జూలైలో అదే చెప్పింది కదా, వెరీ ఫార్చునేట్, అందరినీ చూసుకుంది. ఇక్కడ చాలామంది కజిన్స్ ఉన్నారు, అందరిని చూసింది, హ్యాపీగా ఎంజాయ్ చేసింది.
చేసిన తర్వాత అరౌండ్ జూలై 15కి సడన్గా ఇట్లా ఎలా అంటే ఇట్లా మనం ఐస్ బ్లింక్ చేసి ఇట్లా ఓపెన్ చేసి అట్లా ఆమె ఐస్ బ్లింక్ అయిపోయింది అంతే. అంటే బేసిక్గా ఆమె ఐస్ షట్ ఆఫ్ అయిపోయింది. సారీ, అంటే కన్నురేపు ఓపెన్ కాలేదా? కన్నురేపు ఓపెన్ అయింది. మార్నింగ్ లేచి మమ్మీ నాకు అంత బ్లాక్ ఉంది మమ్మీ అనేది. అంటే ఏంటి బెటా నీకేం కనిపించలేదా, లైక్ కెన్ యూ కమ్ టు మీ అన్న, నా దగ్గరికి రా అంటే వేర్ ఆర్ యూ అని ఇట్లా అంటుంది. అప్పుడు ఇంకా we were like డెవస్టేటెడ్ ఎందుకంటే అదే డెవస్టేటెడ్. సో ఐస్ అయితే దీంట్లో మళ్ళీ అదే రీసా గారు షేర్ చేసిన ఎక్స్పీరియన్స్. ఆ అమ్మాయి జూలై 15th ఎప్పుడైతే అయిందో, నార్మల్గా చిన్న పాప దెబ్బలు తగిలితే ఎంతో ఏడ్ చేస్తాం, ఇది అది చేస్తాం. ఆ పాప నాకు ఎందుకు కనబడతలేదని నాకు ఆ భయము, ఆ ఏడ్పు అనేదో ఏదీ లేదు. ఈయన దగ్గరకు వచ్చి ఆర్ యూ ష్యూర్ యూర్ ఏబుల్ టు సీ అంటే ఎస్ యూ సిల్లీ ఫెలో అనేటిది. అంటే తనకు ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా తెచ్చుకుందో మాకు ఇది ఇంకా అర్థం కాదు. మీరు పేరెంట్స్ లాగా చెప్తున్నారు, నేను మా మమ్మీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అంట ఒక్కసారి కూడా వాళ్ళు కళ్ళు కనబడతలేవు అని మామూలుగా అడుగుతుంటే కూడా నో ఐ కెన్ సీ ఎవ్రీథింగ్ అంటే ఆ కాన్ఫిడెన్స్ ఏంది అది. ఐ కెన్ సీ ఎవ్రీథింగ్ అంటే మమ్మల్ని పాసిఫై చేయడానికి ఎగ్జాక్ట్లీ రైట్ వర్డ్. ఆ ఏజే లేదు. డోంట్ వరీ ఐఎమ్ ఓకే, ఐ కెన్ సీ ఎవ్రీథింగ్. వాట్ కలర్ యూ నార్మల్గా ఏంటంటే యూఆర్ వేరింగ్ ఎల్లో షర్ట్ అంటే ఆ కాన్ఫిడెన్స్ తోటి చెప్పడం అనేది. యూఆర్ వేరింగ్ ఎల్లో షర్ట్. మెంటలీ షీ వాజ్ వెరీ స్ట్రాంగ్. మళ్ళీ చెప్తున్నా, మెంటల్లీ ఏమన్నా అయిందని కూడా కాదు. అది నాకు అక్కడ నాకు చాలా అది అనిపిస్తుంది. అరే ఇంత చిన్న దెబ్బ తగిలితే ఇంత అది చేస్తామో ఇలా ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోవడం. సో సరే ఐస్ ఎట్లయినా పోయింది. డాక్టర్ని అడిగిన తర్వాత మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోయిన తర్వాత పైన నేను ఇట్లా ఫ్లోర్ ఉంటుంది. ఆ అమ్మాయికి ఎంత పర్ఫెక్ట్ అంటే ఆ ఇంట్లో మమ్మీ కిచెన్లో ఉంది, తిని పేషెంట్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఎక్కుకుంటూ వచ్చేసింది నా దగ్గరికి. అంటే అది తెలుసు తనకి, ఇలా పట్టుకుంటూ ఇట్లా తనకంతా తెలుసు కాబట్టి ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ అంతా ఎక్కుకుంటూ వచ్చింది. ఆ రోజు ఎంత భయపడిపోయాను. ఐ ఫెల్ట్ అషేమ్డ్. ఎందుకంటే ఏం చేస్తున్నా నేను, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి వర్క్ చేస్తున్నా. am I even caring my daughter అన్నట్టు. అంటే ఎట్లా, హౌ కెన్ ఐ లీవ్ హర్ అని, హౌ కెన్ వీ లీవ్ హర్ అలోన్ అని. అంటే షీ వాజ్ ఫైండింగ్ సంథింగ్, ఎక్కువ నన్ను ఎంగేజ్ చేస్తలేరా అనేది. అది ఐ కైండ్ ఆఫ్ లైక్ గిల్ట్ ఫీలింగ్. ఇంకా ఐ జస్ట్ కెనాట్ రెసిస్ట్ బికాస్ నేను నార్మల్గా బ్యాక్ వెళ్ళిపోయి కంప్యూటర్ పైన ఉన్నా. ఎట్లా పిల్ల ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి స్టెప్స్ ఎక్కి విత్ కంప్లీట్ బ్లైండ్. ఎందుకంటే బేసిక్గా ఆ ఆప్టిక్ నర్వ్ మొత్తం ఫాగ్ అయిపోయింది, ఆ బ్లాక్నెస్ అనేది. ఎందుకంటే ఆ ట్యూమర్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అక్కడ. అందుకని ఆమెకి షీ లాస్ట్ ఐసైట్. సో ఇక నేను అదే చెప్తున్నా, ఆ ఫైటర్ మెంటాలిటీ ఎట్లొచ్చిందో నాకే తెలియదు. మా దాంట్లో అంతా ఉన్నారు కొంతమంది స్ట్రాంగ్ ఉమెన్, మదర్ కూడా స్ట్రాంగ్. అది స్మాల్ కిడ్ కాబట్టి తను కరప్ట్ కాలేదు సమాజం. ఎగ్జాక్ట్లీ అదే ఒక ఇంటర్మీడియట్ ఆ ఏజ్ లో వచ్చింటే మనకి లైఫ్ లో ఒక హోప్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా చాలా ఉంది, భవిష్యత్తు ఉంది, అందుకని ఫియర్ వస్తుంది. అదే జూలై 15th తర్వాత జూలై 2nd వీక్లో ఐ థింక్ వి వెంట్ టు షాపింగ్. తన ఫేవరెట్ డ్రెస్సెస్ కొనుక్కుంది. తన బర్త్డేకి ఏం వేసుకోవాలని ప్లాన్ చేసి వేసుకొని రిహార్సల్ కూడా చేసుకుంది. 15th రోజు వెన్ విజన్ పోయిన తర్వాత 24th వాజ్ హర్ బర్త్డే. మమ్మీ నాకు ఏ డ్రెస్ వేసావు, ఆ ఎల్లో డ్రెస్సేనా మొన్న నేను వేసుకుందేనా అని వేసుకొని లైక్ షీ వాజ్ లైక్, అంటే తన యాక్టింగ్ ఎట్లా ఉండేనంటే, నువ్వేం భయపడకు నేను బాగానే ఉన్నా, అంటే నువ్వు భయపడకు నేను బాగున్నా, ఐఎమ్ హ్యాపీ, ఇదే ఆ డ్రెస్సేనా, అదేనా వేస్తున్నావా, నాకు వేరేది ఏదైనా వేస్తున్నావా, టచ్ చేసి చూసుకోవడం అట్లా. మనకి విజువల్ గా మనం చూసి బాగానే ఉంది అంతే. ఒక ఫిజికల్ ఎలిమెంట్ పక్కన ఓకే. ఇంకొకటి మనకి శబ్దాలు వినిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ఎవరో మరణించారు బేసికల్లీ. లైఫ్ గోస్ ఆన్. రైట్ ఇప్పుడే నేను చూసాను. అయితే ఇది ఓకే. ఇప్పుడు యశిక గురించి కాకుండా యాజ్ ఎ పేరెంట్స్గా, యాజ్ ఎ సిటిజన్గా, లేకపోతే ఒక ఎంప్లాయీగా, మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు అందరూ ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ నుంచి డబ్బులే, ఇంకా అంతే, ఏ ఎమోషన్ ఉండదు. నేను రీసెంట్గా మా మైత్రి వాళ్ళ ఫాదర్ చనిపోయిన ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ నో ఎమోషన్. పేషెంట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఏమంటారు, ఒక ఎంటిటీ, దట్స్ ఆల్. ఆ బాడీకి ఇది అయింది, అది కట్టు, అదే చేస్తా ఉంటారు, తప్పేమి లేదు. అది వాళ్ళ సర్వీస్, వాళ్ళ ఎమోషనల్ అయితే వాళ్ళు పని చేయలేరు. ఎగ్జాక్ట్లీ. సో ఎంత ఎక్స్పెన్సెస్ వచ్చింది. సో
ఇది ఎక్స్పెన్సెస్ ఇప్పుడే రఫ్గా మీకు చెప్పినాము అరౌండ్ అగైన్ మేము ఫార్చునేట్ యూఎస్లో ఉన్నాం, ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కానీ ఇది ఓవర్ నేను ఎగ్జాక్ట్గా నెంబర్స్ వేసేస్తే $2.5 million అబవ్ అయింది. $2.5 million అంటే అప్రాక్సిమేట్లీ ఇండియన్ కరెన్సీలో ఇండియన్ కరెన్సీలో ఒక 20 crores. అండ్ మళ్ళీ జస్ట్ అందరికీ ఏంటంటే ఇన్సూరెన్స్ కవర్ చేసింది బట్ వీ ఆర్ ఆల్సో వీ అవుట్ ఆఫ్ పాకెట్ మన ఆ ఇన్సూరెన్స్ ఎట్లా కవర్ చేస్తుంది అంటే బేసిక్గా ఇప్పుడు మేమిద్దరం ఉన్న ఎవరో ఒకరు వర్క్ చేస్తేనే ఇన్సూరెన్స్ అయితే ఇక అది కూడా ఒక స్ట్రగులే. బట్ యూనో ఇన్సూరెన్స్ మామూలుగా రాదు, ఇన్సూరెన్స్ ఇస్ ఆల్సో ఎక్స్పెన్సివ్ అక్కడ. సో తన October 5th రోజు తన సర్జరీ అయింది. ఆ సర్జరీ ఒక్కటే $800,000. ఆ ట్యూమర్ $800,000 ఇండియన్ కరెన్సీ 800,000 16 crores. Yeah, no, 800K is under million, right? 5 crores, 5 to 6 approximately crores, 5 to 6 crores. సో దాని తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ క్రోర్స్ అంతే. నేను అందుకే ఎందుకు అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇండియాలో నాకు తెలిసిన అంటే ఈ జర్నీలో నేను 3 పేరెంట్స్ని చూసాను. ఒక పేరెంట్ ఒడిశా నుంచి, ఒక పేరెంట్ చెన్నైలో, ఒక పేరెంట్ మన తెలుగు ఆయన్నే యుఎస్లో ఉండే కానీ బెంగళూరులో సెటిల్ అయ్యిండు. ఇద్దరు వాళ్ళ 3 పిల్లలకి ఇదే ప్రాబ్లం. వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంది యుఎస్లో జరిగే ట్రయల్సే. కానీ వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతున్నారో నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు కూడా క్రౌడ్ ఫండింగ్కే వెళ్ళారు. క్రౌడ్ ఫండింగ్ అంటే ఇక్కడ మన ఇండియాలో ఉన్నట్టు. ఇప్పుడు నువ్వు ఏ క్రౌడ్ ఫండింగ్ చేయలేదు కదా? నేనేం క్రౌడ్ ఫండింగ్ చేయలేదు. అంటే మేమేం క్రౌడ్ ఫండింగ్ చేయలేదు, ఎందుకంటే బికాస్ గాడ్ అదే చెప్తున్నా, ఒక దగ్గర ఇచ్చుకుంటూ ఒక దగ్గర అట్లా అన్నట్టు మేము ఎప్పుడు క్రౌడ్ ఫండింగ్కి వెళ్ళలేదు. కాకపోతే ఇప్పుడు ఇది ఒక 3 years జరిగింది ప్రాసెస్. మన ఫ్యామిలీలో కానీ లేకపోతే రిలేటివ్స్ లో ఎక్కడ సపోర్ట్ రాలేదా? అంటే ఊరికే ఏడ్చి ఓదార్చే వాళ్ళు కాకుండా. లేదు సరే లేదు, అది వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అంటే నా ఉద్దేశం మనం ఎవరినో బ్లేమ్ చేస్తామని పాజిటివ్. ఫ్యామిలీ ముందుకు వచ్చింది కానీ ఏంటంటే ఇంత కాస్ట్ అని చెప్పేగుడికి వాళ్ళు కూడా షాక్ కదా. షాక్ 16 లక్షలు అంటే ఎట్లా అంటే ఓషన్ లో ఒక నీటి బొట్టు లాగా అనిపించింది వాళ్ళకి. వాళ్ళు అప్పటికి ఏమన్నారంటే మేము ఇంత సపోర్ట్ చేయగలుగుతామని. కానీ వాళ్ళు కూడా హెసిటేట్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది వాళ్ళ షేర్ వాళ్ళు ఎంతైతే ఇద్దాం అనుకున్నారో దట్స్ నథింగ్. రెండోది మీరు ఒకటి చెప్పారు ఇప్పుడే, ఒక్క ఇంజెక్షన్ షార్ట్, ఒక్క ఇంజెక్షన్ 65 లక్షలు బాలాజీ. అయితే ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకో, ఎందుకంటే నమ్మించాల్సిన అవసరం ఇది ఇమ్యూనోథెరపీ ఇండియాలో కూడా వస్తుండొచ్చు, ఇండియాలో కూడా ఉంది. కానీ ఇండియా 20 లక్షలు ఎందుకు చెప్తున్నామంటే మా పక్కనే యశోద హాస్పిటల్ ఉంది, వంశీధర్ రెడ్డి ఆన్కాలజిస్ట్. ఆయన దగ్గరికి మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి రాలేదు, జస్ట్ చూపించడానికి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అన్నీ చేశారండి, ఇంకా మనకు ఇండియాలో మీరు యూఎస్ చేసింది ఏముంటుంది? ఎందుకంటే ఎసికాకి ఏదైతే అయిందో జనరల్ పబ్లిక్ ఏంటంటే ఈ ట్రయల్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళు చూసిన దాన్ని బట్టుకు ఇప్పుడు ఏంటంటే గినీ పిగ్ మీద, ర్యాట్స్ మీద ట్రయల్ చేసినట్టు ఇది ట్రయల్ అంతే. ఇది మెడిసిన్ కాదు. ఈ ట్రయల్లో ఎసికా వాళ్ళు దే హావ్ గివెన్ ఇట్ ఎ ట్రై అంటే ఒకవేళ వర్కౌట్ అయిందా వెల్ అండ్ గుడ్, దట్ విల్ బి అప్లైడ్ టు మెనీ అదర్ కిడ్స్. లేదా దే చేంజ్ దేర్ మెడికేషన్. యా గాట్ ఇట్. సో దే విల్ చేంజ్ ద మెడికేషన్. సో ఇది ఇమ్యూనోథెరపీ, ఇది CAR T cells అంటారు, CAR-T cells. ఈ ప్రాసెస్ ఏంటంటే బేసిక్గా ఎసికా అంటే ఆ పేషెంట్ బ్లడ్ తీసుకొని రీఇంజనీర్ చేస్తారు. అంతే వైరస్ ఇంజెక్ట్ చేసి ఒక వాళ్ళ ల్యాబ్స్లో పెట్టేసి అది మళ్ళీ కొన్ని రోజులు ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఇప్పుడు లేటెస్ట్ థెరపీ, ఎందుకంటే కీమోలో రేడియేషన్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్కి ఆ పెయిన్ అయితే ఆ ఫేజ్ అయితే పోతామో ఈ ఇమ్యూనోథెరపీ ఏంటంటే ఓన్లీ షార్ట్ ఇస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ వెరీ వెరీ లో సైడ్ ఎఫెక్ట్స్, అంటే హెడ్ ఏక్లు ఇవి నార్మలే, కాకపోతే వెరీ లో సైడ్ ఎఫెక్ట్స్. ఇక మనిషిలో చేంజెస్ అనేవి ఉండవు అంతే. అది ఒక్క షాట్ 65 lakhs ఇండియాలో అంట. అట్లా ఎసికాకి 3 weeks టైంలో 8 shots, more than 8 shots అయినాయి. అంటే 4 crores, 5 crores. సో బేసిక్ ఇంకోటి ఏంటంటే ఈ షాట్లు అనేది కూడా మళ్ళీ తను వెరీ ఫార్చునేట్.
ఎంతో మంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటాయి. అది నేను అనేది ఓన్లీ యూఎస్ఏ, మళ్ళీ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాదు. ఎంతో మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా కానీ వాళ్ళని రీడ్ చేసి తినకు ఇచ్చినా కానీ అన్ఫార్చునేట్లీ డింట్ వర్క్. సో నేను సాధు వచ్చినప్పుడు ఒకటే చెప్పాను. సో మన చేతిలో ఇప్పుడు మనం ఎవరన్నా పొడిచి చంపినప్పుడు అప్పుడు దానివల్ల మనం గిల్ట్ ఫీల్ అవ్వాలి, కానీ మనకు ప్రమేయం లేని దాని గురించి మనం గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిగా నిష్కామ కర్మ చేయాలి అంతవరకే. సో ఒక పేరెంట్గా అసలు నాకు తెలిసి హ్యాట్స్ ఆఫ్ అనాలా, సెల్యూట్ అనాలా, లేకపోతే కాళ్ళే మొక్కాలా, అంటే మామూలు విషయం కాదు అది. చాలామంది చేతులు ఎత్తేస్తారు. అంటే డబ్బు ఎప్పుడైతే వచ్చిందో నువ్వేం చేస్తావు? యూ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. క్వశ్చన్స్ ఉన్నాయండి ఇంకా, అంటే లైక్ వాటికి ఆన్సర్స్ లేవు. మనం చేసింది 100% చేసామా లేదా? చేశారు అంటే అసలు ఆ యాంగిలే వద్దు. నేను అంటే ఎవ్రీ టైం సాధుకి విషయం చెప్పిన నేను, అంటే దయచేసి ఆ యాంగిల్ మాత్రం తీసుకురావద్దు. ఇప్పుడు చేసినంత పక్కకి వెళ్ళి ఇది వచ్చి కూర్చుంటుంది. యూ షుడ్ బి యాక్చువల్లీ హ్యాపీ దట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ లైఫ్ అండ్ యూ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్ టు మేక్ దట్ లైఫ్ సర్వైవ్. అది క్లియర్. సరే, ఏదేమైనా నేను అండ్ యాక్చువల్లీ మాకు 2 times తనకి టైం లైన్ చెప్పారండి. 2021లో సెయింట్ జూడ్స్, యాక్చువల్లీ మా పాపకి జస్ట్ టైం లైన్ చెప్పాలంటే అక్టోబర్ 2020లో డయాగ్నోజ్ అయింది ఓక్లాండ్, కాలిఫోర్నియాలో. అండ్ అక్కడ డయాగ్నోజ్ అయిన తర్వాత వాళ్ళు కీమోథెరపీ, రేడియేషన్ అని చెప్పారు. ఆ కీమోథెరపీ, రేడియేషన్ మాకు ఫ్యామిలీ త్రూ అది ఏమంటారు, ఒక దూత అంటారు కదా, దూతల్లాగా ఇన్ఫర్మేషన్స్ వచ్చి ఈయన చాలా రీసెర్చ్ చేసి సెయింట్ జూడ్స్కి తీసుకెళ్దాం, అక్కడ మంచిగా అవుతుందంట, మంచిగా అవుతుందని ఒక చిన్న ఆశ. దాంతో అక్కడ అక్టోబర్ చెప్పాను కదా, అక్టోబర్ 4th రోజు మా పాప నాతో ఇంక్లూడింగ్ నేను కూడా ఇన్ఫ్యాక్ట్ ఇల్లుని వదిలి వెళ్ళాము. మళ్ళీ అక్టోబర్ 4th 2020 రోజు ఇల్లు వదిలింది మా పాప. మళ్ళీ 2021 ఫిబ్రవరి 24th ఇంటికి వచ్చాం. అలా సడన్గా సర్జరీ, మళ్ళీ సెయింట్ జూడ్స్లో రేడియేషన్, కీమోథెరపీ. సో ఎట్లా అంటే ఫస్ట్ సర్జరీ అక్టోబర్ 6th రోజు అయింది. బిగ్ సర్జరీ, ఇంతవరకు కట్ చేశారు. ఆ బిగ్ సర్జరీ చేసి ట్యూమర్ని తీసేశారు. మళ్ళీ సెయింట్ జూడ్స్కి వెళ్ళినప్పుడు మొత్తం ఇల్లు సరిగ్గా ఊడలేదండి, ఇంకొంచెం తుడవాలి అని చెప్పి మళ్ళీ ఇంకొంచెం ఓపెన్ చేసి మిగిలిన క్లీనప్ చేసి అప్పుడు రేడియేషన్, కీమోథెరపీ స్టార్ట్ చేశారు. 6 cycles ఆఫ్ రేడియేషన్, 6 cycles ఆఫ్ కీమోథెరపీ. రేడియేషన్ ఏమో డిసెంబర్ 2020లో అయ్యింది, జనవరి 15th అయిపోయింది. తర్వాత కీమోథెరపీ ఈచ్ సైకిల్ వచ్చి 4 weeks అనమాట. మళ్ళీ ఎవ్రీ 2 weeks ఆఫ్ 2 కీమోథెరపీస్కి ఒక MRI అట్లా చెక్ చేసుకునేవాళ్ళు, వాళ్ళు వర్క్ అవుతుందా లేదా, వర్క్ అవుతుందా. కానీ 6 cycles ఆఫ్ కీమోలో 4 cycles తర్వాత మా పాపకి తల ఉబ్బడం స్టార్ట్ అయిందండి. అంటే ఊరికే హెడేక్స్ అనేది. అప్పుడు డాక్టర్స్ ఏంటంటే అమ్మో మళ్ళీ పెరుగుతుందా అని చెప్పి ఎంబడే MRI చేస్తే మనకి బ్రెయిన్లో CSI ఫ్లూయిడ్ అని ఉంటుంది, CSF ఫ్లూయిడ్ అని. సో అదేంటంటే ఇలా సర్క్యులేట్ అవుతూనే ఉండి మన బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది. మా పాపకి ఏంటంటే ఇక్కడ మాత్రమే సర్క్యులేట్ అవ్వి అక్కడే అయ్యేది. సో దే నీడెడ్ ఒక హోల్ లాగా చేసి స్టమక్లో వేసి ఇటు నుంచి డ్రైన్ అయ్యి మళ్ళీ ఇటు స్టమక్లోకి డ్రైన్ అయ్యేటట్టు ఇంకో సర్జరీ. సో దిస్ వాజ్ ద 3rd brain surgery on her at the age of 5. Within a span of 6 months she had 3 brain surgeries అండి. సో నార్మల్లీ పేరెంట్స్ వోంట్ గో ఫర్ సర్జరీస్, ఎందుకంటే బేసిక్గా ఫస్ట్ సర్జరీ అయినప్పుడే ఆర్ లెఫ్ట్ సైడ్ వాజ్ ఆల్ వీక్, లిటరల్గా ఎవ్రీథింగ్ గాట్ వీక్. అంటే ఏంటంటే అప్పుడు అంటే మేము ఫిజియోథెరపీ చేపించి తను హ్యాండ్స్ గాట్ నార్మల్ అండ్ తను ఏంటంటే కొంచెం క్రాస్ నడిచేది. సో అదేంటంటే బికాస్ ఆఫ్ ద సర్జరీ షీ హ్యాడ్ 3 surgeries ఆఫ్ దట్. అండ్ ఆ సిస్ ఫ్లూయిడ్ ఏంటంటే బేసిక్గా మన అందరికీ ఉంటుంది. అది బేసిక్గా ఏంటంటే ఆ వేస్ట్ ఫ్లూయిడ్ అంతా మన అబ్డామిన్కి వెళ్ళిపోతుంది. దట్ త్రూ విల్ పాస్ ఇట్ త్రూ స్టూల్ ఆర్ యూరిన్, అట్లా ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ఆమెకి స్టక్ అయిపోతుంది. దాన్ని వెంట్ చేసి అది చేయడానికి వాట్ ఇట్స్ కాల్డ్ నో ద షంట్. ఆ షంట్ ద్వారా అబ్డామిన్కి వీపీ షంట్ అంటారు. అది షీ హ్యాస్ టు క్యారీ ఆల్ హర్ లైఫ్. అది తలలో ఇన్సర్ట్ చేసి సర్జరీ చేశారు. దట్ వాజ్ ద 3rd surgery. అండ్ ఆగస్ట్ 2021లో దే కాల్డ్ హర్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అయిపోయింది అని. కానీ
మెయింటెనెన్స్ ఇంకొక 6 months అన్నారు. సో అది ఫిబ్రవరికి అయిపోయింది 2022లో. ఇంకా అప్పుడు ఆ రోజు ఇంకా వివర్ ఆల్ రిలీవ్, వివర్ లైక్ అయిపోయింది. మళ్ళీ కానీ లోపల ఎక్కడో భయం, మళ్ళీ వస్తుందా మళ్ళీ రాదా ఏంటి నెక్స్ట్. అంటే ఇప్పుడు మనం 3 ఏళ్ళు జరిగిందని మనం అదే నాకు అనిపిస్తుంది, అంత చిన్న బాడీకి అంత కష్టం అక్కర్లేదబ్బా. అంటే నాకు ఫస్ట్ నాకు ఏడుపు వచ్చింది అక్కడ, అంటే టూ మచ్. ఇది ఎలా ఉందంటే చీమ మీద వెహికల్ బరువు పెట్టినట్లేదు. కరెక్ట్. నేను అందుకే ఏమంటున్నానంటే ఇది ఎస్పెషలీ కిడ్స్ అనేసరికి పేరెంట్స్ అఫ్ కోర్స్ ఇమోషనల్లీ చాలా కనెక్ట్ అయి ఉంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం డాటర్ సన్ ఎవరైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది ఒక నేను చెప్పాలంటే వర్డ్స్లో నాస్టియెస్ట్ జర్నీ. ఇందులో మనకు అఫ్ కోర్స్ కూతురు ఉంటుంది, అదే రిసా గారు చెప్తున్నా ఇంతకుముందు. ట్రీట్మెంట్ చేయించినా కానీ బయటకు వచ్చేసరికి నార్మల్ లైఫ్. అక్కడ మన బిల్స్, మన లోన్లు ఇవి కట్టుకోవాల్సినవి ఉంటాయి. ఇది ప్రొసీజర్. ఇది అంటే అది నెవర్ ఎండింగ్ ప్రొసీజర్. అది ఇక చాలా మంది డోనర్, నేను లైఫ్లో అనుకునేటువంటి డోనర్, నేను ఇప్పుడు ఇట్లా యాక్సిడెంట్ అయినప్పుడు వాట్సాప్లో మెసేజ్ వచ్చేసేది ఈజ్ ఇన్ ఎమర్జెన్సీ ఇది అదని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చేసేటోళ్ళం ఎప్పుడైనా కానీ అదేదో ఇది డిఫరెంట్గా ఇట్లా రావడం. కానీ అది వాళ్ళ డొనేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, వాళ్ళు ఏ ఫేజ్లో, వాళ్ళు ఎట్లాంటి ఫేజ్లో ఉన్నారు అండ్ హౌ యూ కుడ్ హెల్ప్ అనేది ఇది. బట్ నేను అదే చెప్తున్నా, ట్రీట్మెంట్ ఒక్కటే ఉండదు ఆ పేరెంట్స్కి ఆర్ ఆ రిలేటివ్స్ ఎవరికి. అండ్ 2022 ఫిబ్రవరిలో ఇంటికి వచ్చిన తర్వాత మేము అనుకున్నాం అన్నీ మర్చిపోదాం, అవన్నీ మర్చిపోయి ఏదో పీడకల్లా అనుకొని లైక్ లెట్స్ డూ అ ఫ్రెష్ స్టార్ట్ అన్నట్టుగా మేము ఫ్రెష్ స్టార్ట్లో స్టార్ట్ చేసాము. ఫ్రెష్గా వెళ్తున్నాం. సడన్గా మార్చ్లో మా పాప ఇంట్లో కనేని స్కూల్ నుంచి పిక్ చేసుకుని వచ్చాము. సడన్గా ఇలా కొలాప్స్ అయ్యి కింద పడిపోయింది. అంటే ఇలా కూర్చుండిపోయింది, మోకాలు ఇలా సకల ముక్కలు వేసుకుని కూర్చుండిపోయింది. లేనా ఏమైంది అని అంటే అన్నం తీసుకురావాలి లేకపోతే లెగలేకపోతుంది. నేను లెగలేకపోతున్నానమ్మా నాకు హెల్ప్ చేయవా అని లేపితే ఇది లెఫ్ట్ సైడ్ మొత్తం పడిపోయిందండి. దట్ వాజ్ ద ఫస్ట్ సీజర్. పారాలిసిస్ సార్ట్ అది, ఎందుకంటే అది సీజర్, అది బాడీలో సీజర్స్. అట్లా తనకి హండ్రెడ్స్ ఆఫ్ సీజర్స్ వచ్చినాయి. అంటే సైలెంట్ ప్యాసివ్ సీజర్స్ బ్రెయిన్లో. కానీ ఎప్పుడైతే ఫిజికల్గా ఇట్లా షుక్ అయింది, ఫిట్స్ అంటాం కదా ఇక్కడ, ఆ షుక్ అయిందో ఒకసారి పెద్దగా వచ్చింది. అది ఫస్ట్ సీజర్ పాపకి. అది వచ్చినప్పుడు డాక్టర్కి చెప్తే ఒకసారి సెయింట్ జూడ్స్కి తీసుకురండి మేము చూస్తాము అన్నారు. సెయింట్ జూడ్స్కి తీసుకెళ్ళాం, ఎంఆర్ఐ చేశారు. చేసిన తర్వాత ఇలాగే రూమ్లోకి తీసుకొచ్చి ఏంటి మే 2022లో డాక్టర్ క్లియర్గా యామ్ని ఐఎమ్ సారీ టు సే మనం అన్నీ చేయగలిగింది చేసాము, కానీ అది మళ్ళీ పెరుగుతుంది, ఆ బీస్ట్ మళ్ళీ పెరుగుతుంది, దాన్ని ఏం చేయలేకపోతున్నాము. ప్రాబబ్లీ ఇది లాస్ట్ క్రిస్మస్ మీకు మీ పాపతో ఎంజాయ్ చేయండి, ఇండియాకి తీసుకెళ్ళండి, షీ హ్యాస్ వెరీ లెస్ టైమ్ అని అప్పుడు చెప్పారు. కానీ ఎక్కడో ఒక ఫాదర్గా హీ నెవర్ లాస్ ద స్పిరిట్. ఇంకేదైనా ట్రై చేద్దామని ఇంకా అప్పుడు సియాటల్ ట్రీట్మెంట్ తెలిసింది. సో సియాటల్ ట్రీట్మెంట్ అప్రూవల్ రావడం, జాయిన్ చేయడం, అదంతా నవంబర్ వరకు వెళ్ళిపోయింది. ఇంకా అప్పటికి దడ ఉండింది. అదేంటి డాక్టర్ ఏమో ఎక్కువ టైం లేదన్నాడు. ఆల్రెడీ 6 months అయిపోయింది. ఎలా నెట్టుకొచ్చింది? ఏం ట్రీట్మెంట్ లేకుండా ఎలా నెట్టుకొచ్చింది ఇన్ని మంత్స్? తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. సియాటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది 2023లో. ఇంకా ఎక్కడో నాకు ఈ మధ్య అనిపిస్తోంది ఏంటంటే మేబీ ఎక్కడో తనకు కూడా షీ గేవ్ అప్ అనిపించింది నాకు. అంటే ఈ ఇయర్లో ఈ 2023 వాజ్ లైక్ వెరీ హార్డ్ ఫర్ హర్. అంటే 21, 20 and 22 ఏదైతే తను ఎంత స్ట్రాంగ్గా ఉండాలని అనుకుందో 23 తనకి సపోర్ట్ చేయలేదు అనిపించింది. ఎందుకంటే 23లో సియాటల్ ట్రీట్మెంట్ అయిపోయింది, వచ్చేసాము. లాస్ట్ స్కాన్ చేశారు, ఆ స్కాన్లో కూడా పెరగట్లేదు, కొంచెం ఉంది కానీ పెరగట్లేదు అని అన్నారు. ఇంకా అయిపోయింది అని అనుకున్నాము. సరే వేరే ప్లాన్స్ వేస్తున్నాం, ఇల్లు మారేద్దాం, మేబీ ఇది వాస్తు దోషం. ఎందుకంటే అంతవరకు వచ్చిన తర్వాత అన్ని వేరే వస్తాయి యాంగిల్స్ లో ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎలా మన ఇండియాలో ఒక అమ్మాయినే కదా, ఒక మనిషిని మనం ఇప్పుడు ముస్లిం దగ్గరికి తీసుకెళ్తే భూత్ చడాయ అంటారు, మన పండితుల దగ్గర తీసుకెళ్తే జాతకంలో దోషం అంటారు, వాస్తు దగ్గర తీసుకెళ్తే మీ ఇంట్లో దోషం అంటారు. అలా ఏది వదలకుండా అన్నీ చేసామండి. అన్నీ చేసి ఇంకా లాస్ట్కి ఒక ఆయనని తీసుకొస్తే మీ ఇంట్లో వాస్తు దోషం మీ పాపకు పడట్లేదు అంటాడు.
అంటే ఇంకా ఇల్లు కూడా మారుదామన్న డిసిషన్కి వచ్చినప్పుడు మార్చ్ 2023 అండి, మా ఇద్దరి ముందే షీ హ్యాడ్ అ బ్లాస్ట్ సీజర్. లైక్ ఎంత బ్లాస్ట్ అంటే నా ముందే నేను అన్నం తింటున్నాను, నా ముందు నించొని ఉంది నా పాప. సడన్గా ఇప్పుడు థండర్ స్టార్మ్ వస్తే ఇలా వణికిపోతాం కదా, అలా అయిపోయి ఏడుస్తోంది, గుక్కపట్టి ఏడుస్తోంది, ఫ్రీజ్ అయిపోయి గుక్కపట్టి ఏడుస్తోంది. ఈయన పైనుంచి ఏమైంది కొట్టావా, ఏమనింది మమ్మీ ఏమని అనిందా అని చెప్పేసి ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏడ్చేసి గుక్కపట్టేసి ఇలా ఇలా చేసేసుకొని ఇంకా షేక్ అయిపోయింది బాగా షేక్ అయిపోయింది. షేక్ అయిపోతే ఇంకా ఎంబడే మీద వేసుకుంటే ఒక 1 hour ముందు బనానా తినింది. ఆ బనానా మొత్తం ప్యూక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా అప్పుడు ఏంటో మాకు కొంచెం ఒక 5 seconds తర్వాత తెలిసింది, ఓ సీజర్ వచ్చింది. సో సీజర్ వచ్చినప్పుడు ఏంటంటే డాక్టర్ ఏం చెప్పిందంటే అంటే బెడ్ మీద కాదు, ఇలా నేల మీద ఇలా సైడ్కి పడుకోబెట్టి కామ్గా పెట్టాలి తన చేతి. మనమేమో ఇక్కడ చేతిలో కీస్ పెడతాం కదా ఫిట్స్ వస్తే, అది కూడా ట్రై చేసాం కానీ ఏది కామ్ అవ్వలేదు. ఐస్ ఫ్రీజ్ అయిపోయినాయి, మనిషి మాట లేదు, సెన్సెస్ లేదు. ఎమర్జెన్సీకి తీసుకెళ్ళాము. ఎమర్జెన్సీలో 3 hours ట్రై చేశారండి. 3 hours వరకు తన హార్ట్ రేట్ వాజ్ 20. యాక్చువల్లీ 20 అంటే ఇంకా ఉండరు, ఆల్మోస్ట్ కంప్లీట్ స్లో డౌన్ అయిపోయింది. 3 hours వరకు వాళ్ళు ఇంకా మేము ట్రై చేస్తామని ట్రై చేశారు. 3 hours వరకు అదే రేట్ ఉండింది. 3 hours తర్వాత ఆఫ్టర్నూన్ వరకు దే ట్రైడ్ ఇట్ అండ్ ఐ డోంట్ నో వై డిడ్ షీ బౌన్స్ బ్యాక్. బౌన్స్ బ్యాక్ అంటే లేచి ఏం మాట్లాడలేదు, హార్ట్ రేట్ ఇంప్రూవ్ అయింది. మళ్ళీ వాళ్ళు ఇంటికి డిశ్చార్జ్ చేయమన్నారు. వాళ్ళు ఒక 1 week ఎమర్జెన్సీ ఐసీయూలోనే పెట్టారు. 1 week ఐసీయూలోనే పెట్టి 1 week మాట లేదు, బందీ లేదు, ఏమీ లేదు. ఇలా అంటే ఇప్పుడు మనిషి చనిపోయినప్పుడు టంగ్ని కొరుకుతారు అంటారు, అలా కొరికి పెట్టుకొని ఉంది. అంటే అది సీజర్ వచ్చినప్పుడు అది ఆ నర్వ్స్ ని బేసిక్ గా హోల్డ్ చేసి పడేస్తుంది. అట్లా ఇది వదలలేదు పాప, ఇది వదలలేదు, బ్రీతింగ్ అవ్వట్లేదు. సో అప్పుడు ఎమర్జెన్సీగా తనకి ఒక మౌత్ లో ఒక ట్యూబ్ పెట్టి ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ పెట్టి 1 week పెట్టారు. 1 week పెట్టి. సో ఇది బేసిక్ ఏంటంటే సమ్మరీ బేసిక్ ఏంటంటే ఇది ఇదంతా ప్రాసెస్ టూ మచ్ ఫర్ ఏ బాడీ. నాకైతే ఫస్ట్ అదే చెప్తున్నా, ఈ మార్చ్ లో ఒక 1 month మొత్తం పాప ఐసీయూలో ఉందండి, బెడ్ మీదే విత్ ఇన్ ఐసీయూ. ఆ టైం దట్ వాజ్ ద ఓన్లీ టైం వేర్ ఐ ఫాట్ విత్ హిమ్ దట్ కెన్ యూ ప్లీజ్ గివ్ అప్. తినకి ఆ రోజు నేను చెప్పానండి, ఎందుకంటే నేను చూస్తున్నాను తనని, తను నన్ను చూస్తోంది. ఆ రోజు నైట్ నా పాప నాతో ఒక్కటే ఏమనిందంటే, మమ్మీ కెన్ యూ ప్లీజ్ నాట్ గెట్ మీ ద హాస్పిటల్ మళ్ళీ ఒక్కసారి నన్ను అనింది. ఆ రోజు నేను అనిపించింది నిజంగానే కదా, ఎందుకు అంత ఒక స్పిరిట్ని ఎందుకంత నేను బాధపెడుతున్నాను. నాకు ఆ రోజు అనిపించింది అది ఎలాగో వదలట్లేదు, అది ఎలాగో తగ్గట్లేదు, డాక్టర్స్ కూడా గివ్ అప్ ఇచ్చేసినారు, ఇంకా ఎందుకు మనం ఫైట్ చేయడం. ఇంకా నేను ఆ రోజు ఐ వాజ్ లైక్, నేను బ్రూటల్ అయిన ఉంటే ఐఎమ్ సారీ, ఐ థింక్ యూ షుడ్ స్టాప్ థింకింగ్ అబౌట్ అదర్ ట్రీట్మెంట్స్ అండి. ఐ డోంట్ వాంట్ టు టేక్ హర్ టు ఎనీ హాస్పిటల్ ఆర్ ఎనీ డాక్టర్స్ అని ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నాను మార్చ్లో. ఇంకా మార్చ్ తర్వాత షీ వాజ్ జస్ట్ ప్లేయింగ్ విత్ కిడ్స్, షీ వాజ్ అట్ హోమ్ ఎంజాయింగ్. అంటే we made sure that she was not in hospital, just be at home, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు. బట్ జస్ట్ ఇప్పుడు యామిని చెప్పిన దాంట్లో ఒకటి చిన్నది యాడ్ చేయాలనుకుంటున్నా, ఏంటంటే ఆమెకి ఇదంతా అవుతున్నప్పుడు అది డిజీజ్ వల్ల కాదు, అది ఈ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల, ఆ బ్లడ్ వెజిల్స్ నేరో అవ్వడం వల్ల, ఆ ఫిట్స్ అదని. అప్పుడు డిజీజ్ లేదు, ఆ డిజీజ్ ట్యూమర్ లేదు. ఇది అయిపోయిన తర్వాత మేలో మళ్ళీ అది పుట్టడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇది మ్యాలిగ్నెంట్ ఫామ్, ఆ సెల్ ఒక బ్యాడ్ సెల్ ఏదైతుందో అది లోపల ఉండి అది పుట్టిస్తూనే ఉంటుంది. బట్ అది దూతలాగా డాక్టర్ కూడా ఆ టైంలో, ఈ ఇయర్ మేలో డాక్టర్ కూడా అది ఎందుకో మరి తను మరి ఏసికని ఫీల్ అయిందా, మా ఫ్యామిలీని ఫీల్ అయిందా నాకు తెలియదు, కానీ ఆ డాక్టర్ రెడ్డి తను వచ్చేసి, యామిని నీకు ఏసికని ఇండియాకి తీసుకెళ్లాలని ఉంది కదా, ఎప్పటి నుంచో అంటున్నావు కదా, నన్ను అడిగితే ఇప్పుడు తీసుకెళ్ళమ్మా, ఇది కరెక్ట్ టైము, తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మనం ఏదైనా చేద్దాము, ఎందుకంటే ఇప్పుడు హోప్స్ లేవు నా సైడ్ నుంచి,
మీరు ఇప్పుడు ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే నేను స్టార్ట్ చేస్తాను, కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు ఇండియాకి తీసుకెళ్ళలేరు అన్నారు. అంటే ట్రయల్ ఇది మళ్ళీ ఇంకో ట్రయల్ రిలీసా, ఇది ఆ పిక్చర్ అయిపోయిన తర్వాత ఇంకో ట్రయల్, ఇట్లా ట్రయల్స్ ఉన్నాయి, చాలా ట్రయల్స్ ఉన్నాయి. కానీ ఏ ట్రయల్ అయినా ఈ పాయింట్ ఏంటంటే అల్టిమేట్గా యుఎస్లో ఉంటే ఆ బెనిఫిట్స్ ఉన్నాయి, అది అర్థమైంది. బట్ ఎట్ ద సేమ్ టైం మనకు ఫ్యామిలీ లేదు. ఇక్కడ మాకేంటంటే మోరల్ సపోర్ట్, బెనిఫిట్స్ బాడీ మీద అంతే. ఒక హ్యూమన్ బీయింగ్ సఫరింగ్ ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కడున్నా ఒకటే. ఉంటాయి. ఇప్పుడు నేనెవరు, నాకెందుకు బాధ అవుతుంది, అదే ఏం సంబంధం లేదు. అదే ఎందుకంటే నేను ఇంకోటి అబ్జర్వ్ చేసిన, మెజారిటీ వైట్స్ తోటి ఉన్నప్పుడు ఆ పిల్లలు ఐసీయూలో అలానే ఉంటుండే. అంటే ఎసిక ఆ విషయంలో చాలా ఫార్చునేట్ అనిపిస్తుంది. ఎందుకంటే వైట్స్ దే హ్యావ్ టు గో వర్క్. ఆ ఐసీయూ జర్నీ మాది ఎట్లుండే అంటే, పాప సేమ్ ఎసిక కన్నా వేరే ట్యూమర్ ఏమో, ఆ పాప ఒక్కతే ఉంటుండే, ఒక ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. వాళ్ళు నైట్కి ఒకసారి వచ్చి చూసేటోళ్ళు. నాకు ఎంత అంటే ఇమోషనలీ మేమేమో కదా హార్ట్ రెంచింగ్, ఎట్లుంటుంది ఆ పాప, అయ్యో వాళ్ళ పేరెంట్స్ రావట్లే. కానీ వాళ్ళ మిస్టేక్ కాదు, జస్ట్ ఫ్లో లో ఉంది అంతే. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అట్లా ఉండలేం కాబట్టి అందరూ ఉండలేము అనుకుంటున్నాం, బట్ కొందరు యాక్సెప్ట్ చేసారు కొంతమంది. ఒక విధంగా లైక్ యాజ్ అ పేరెంట్ వీ ఫీల్ దట్ వి డిడ్ ఎ గుడ్ థింగ్ అండి గెటింగ్ టు ఇండియా. ఎందుకంటే లాస్ట్ ఫేసెస్ ఆఫ్ 6 months నేను చూశాను పాపని, స్పిరిట్స్ వేర్ హై, enjoying. Our spirits were always high. Our spirits were always high. She was like happy, purely happy. ఆ satisfaction నాకు ఉంది. Like ఒకటే యామ్ని ఒకసారి అన్నట్టు డ్రైవ్ కని తీసుకెళ్ళేటోళ్ళం హాస్పిటల్ అని చెప్పేటోళ్ళం. డ్రైవ్ కని తీసుకెళ్ళినప్పుడు ఆమె మెమరీ పవర్ చూడండి, ఇట్లా అని కార్ డ్రైవ్ చేసేసి ఈ హాస్పిటల్లో పార్క్ చేస్తుంటే అదొక్కటే కంప్లైంట్ ఆమెది. నన్ను అనడం, ఇట్లా రేర్ వ్యూ మిర్రర్ ఇట్లా చూడడం, you again brought me here, I'm so mad at you. అంటే హాస్పిటల్ తీసుకుపోతున్నారు. అది నాకు అది పోతుంది ఎప్పటికీ. బట్ ఏదేమైనా వీ షుడ్ యాక్సెప్ట్ ద లైఫ్ కోర్స్. సరే, ఇప్పుడు లాస్ట్ ఒక 1 minute ఈ ఫౌండేషన్ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాను చెప్పు. సో ఇది ఫౌండేషన్ ద్వారా అగైన్ ఈ స్టోరీ అంతా, అది బేసిక్ థింగ్ ఏంటంటే, ఈ హై లెవెల్ ఈ ఫౌండేషన్ రీజన్ ఏంటంటే, పేరెంట్స్ ఇద్దరు, మదర్ ఫాదర్, షుడ్ ఓన్లీ వరీ అబౌట్ ద ట్రీట్మెంట్. వాళ్ళకి ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, లేకుంటే ఇంట్లో ఖర్చులు ఇవి, ఎందుకంటే అవన్నీ ఏవి ఆగవు. వాడు ఎవడు ఆగడు. నీ పవర్ నువ్వు పెళ్ళగట్టకపోతే అఫ్కోర్స్ నీకు క్యాన్సర్ అయితే ఏం పవర్ యూజ్ చేయని అనలేడు. ఇవన్నీ ఉంటాయి. సో ఆ పేరెంట్ ఇద్దరు, మదర్ అండ్ ఫాదర్, షుడ్ ఓన్లీ బీ ఏబుల్ టు సిట్ విత్ హర్, బికాస్ ఆ ఎనర్జీ డిఫరెంట్ బోత్ పేరెంట్స్ ఉండడం. ఎందుకంటే కళ్ళు తెరిచి ఆమె కళ్ళు, మోస్ట్ ఆఫ్ ద థింగ్ కిడ్స్ కళ్ళు మూసుకొని ఉంటారు, ఎందుకంటే ఆ ట్రీట్మెంట్లు, హాస్పిటల్, టార్చర్, అది తెలిసినప్పుడు పేరెంట్స్ ఉండాలి. అది ఉంటే ఆ హీలింగే డిఫరెంట్. ఈ ఏదైతే మెడిసిన్ చేస్తుందో ఆ ఇద్దరు పక్కకున్నారన్న హీలింగ్ వేరే డిఫరెంట్. అది మనం నమ్మాల్సిందే, ఆ హీల్ టోటలీ డిఫరెంట్. సో అది వాళ్ళు ఓన్లీ దాని గురించే వరీ అవ్వడం. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చేసి నేను డబ్బులు ఎట్లా ఇవన్నీ ఆలోచించకుండా, అదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇది రేర్ ఫార్మ్ ఆఫ్ డిజీజ్. పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ ఫండింగ్ ఇక్కడే కాదు, ఈ యుఎస్లోనే కాదు, ఇండియాలో అయితే నాకు తెలిసి అయితే అసలు మినిమల్ ఉండొచ్చు అసలు ఫండింగ్. ఎందుకు అంటే జనరల్గా పీడియాట్రిక్సే కదా, వాళ్ళకి ఏంటంటే స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎలా అంటే, ఆ పీడియాట్రిక్ కదా తర్వాత చూద్దాం, ఎందుకంటే అడల్ట్స్ది ఇంకా మనం చాలా రీసెర్చ్ అక్కడికి పంపాలనేది. పీడియాట్రిక్స్ని జనరల్గా ఇగ్నోర్ చేస్తారు జనాలు. యుఎస్లో కూడా చాలా మంది అదే ప్రాబ్లం. ఈ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్, ఐఎమ్ సారీ, ఇక అది ఒక డిఫరెంట్ టాపిక్, నేను అక్కడ దానికి వెళ్ళదలుచుకోలేదు. వాళ్ళు ఈ ట్రీట్మెంట్, ఇట్లాంటి ట్రీట్మెంట్ రాదలుచుకోలేదు. ఎందుకంటే బికాస్ అది ఒక మూమెంట్ అది వస్తే. ప్రశ్న ఏంటంటే, ఈ ఫౌండేషన్ ద్వారా ఏం చేద్దామని. ఈ ఫౌండేషన్ ద్వారా ఇదే రీసెర్చ్కి, ఈ రేర్ డిజీజ్కి రీసెర్చ్కి ఫండింగ్. సెకండ్ థింగ్, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. వాళ్ళ ట్రావెల్, ఆ డబ్బు నువ్వెట్లా ఇవ్వగలుగుతావు, నీకు ఎట్లా వస్తుంది. ఇది ఇప్పుడు నేను చేసేది ప్యూర్లీ నా శాలరీ నుంచి నేను చేస్తాను. ఇప్పుడు నేను ఏదైతే జాబ్ చేస్తున్నానో, నాకు ఏదైతే కన్సల్టింగ్ కంపెనీ ఉందో దాని త్రూ నేను మేజర్ ఫండర్స్ మేమే, నేను ప్రెసిడెంట్ తినేది. బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, వీ వుడ్ వాంట్ పీపుల్ టు ఆల్సో సార్ట్ ఆఫ్ లైక్ డొనేట్ టు ద కాస్.
ఎందుకు అంటే వీ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ ఇది రీసెర్చ్కి పోవాలని ఎక్స్క్లూజివ్లీ ఆ పేరెంట్స్కి పోవాలని, ఆ పర్టికులర్ ఇద్దరు పేరెంట్స్కి. దే షుడ్ నాట్ వరీ అబౌట్ ఎనీ అదర్ థింగ్. ఓకే, అట్లీస్ట్ ఆ ట్రీట్మెంట్ అయ్యేంత వరకు. అంటే ఇప్పుడు ఒక న్యూ కేసు వెళ్ళి డాక్టర్ సెయింట్ జూడ్స్లో నేను చూశాను కదా, ఇప్పుడు ఒక న్యూ కేసు వచ్చి డాక్టర్తోని ఫస్ట్ ఓరియంటేషన్ ఉంటుంది. ఫస్ట్ డే రోజు ఏంటంటే లైక్ దే టాక్ ఈ స్కాన్స్, పాప హెల్త్ హిస్టరీ, పాప కానీ బాబు కానీ వాళ్ళ హెల్త్ హిస్టరీ అదంతా చెప్పి స్కాన్స్ గురించి మాట్లాడి నెక్స్ట్ స్టెప్స్ అంటే ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ ఒక 100 కేసెస్లో ఒక కామన్ పాయింట్ ఏం చెప్తారంటే, మా దగ్గర అంటే ఏంటంటే డాక్టర్ ఎట్లా చెప్తాడంటే, మా దగ్గర ఇప్పటి వరకు మేము చేసిన రీసెర్చ్లో ఇన్ని కేసెస్ చేసాము, ఇన్ని కేసెస్లో ఈ రిజల్ట్ వచ్చింది, ఇన్ని కేసెస్లో సో అప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే, ప్రతి కేసులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేము ఇంకా కొంచెం రీసెర్చ్ చేయాలి, మేము ఇంకా కొంచెం, ఎందుకంటే డాక్టర్స్కి కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది లేదు ఇది వర్క్ అవుతుంది అని. సో ఈ ఫౌండేషన్ ద్వారా టెక్నికల్ గా ఇక్కడ నేనే హైలీ ఎడ్యుకేటెడ్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పైన, బట్ షీఈ్ ఈవెన్ మోర్ ఎడ్యుకేటెడ్. పాయింట్ ఏంటంటే పేరెంట్స్ విల్ ఆల్వేస్ బీ ఇన్ అ కన్ఫ్యూజన్ స్టేట్. ఇది కరెక్టా కాదా? అండ్ మా సజెషన్ ఏంటంటే బ్లైండ్ గా డోంట్ బిలీవ్ డాక్టర్స్. అట్ ద సేమ్ టైమ్ I don't want parents to invest most of their time on internet also. ఇంటర్నెట్లో మీరు చూసిన అనుకోండి 100 వస్తాయి. సో మేము ఈ జర్నీలో ట్రావెల్ అయినాం కాబట్టి వీ వుడ్ వాంట్ టు, మా ప్లాన్ ఏంటంటే వీ వుడ్ వాంట్ టు సింథసైజ్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సో దట్ యూ గెట్ హెల్ప్ అవుట్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్లీ ఆల్సో, బట్ ఎట్ ద సేమ్ టైమ్ అడ్వైజ్ చేయడంలో కూడా వీ విల్ ట్రై అవర్ బెస్ట్ బికాస్ వీ హ్యావ్ ఎ గుడ్ సపోర్ట్ ఆఫ్ పేరెంట్స్ హూ ట్రావెల్ త్రూ జర్నీ. రేర్ కేసెస్. సో ఎగ్జాంపుల్ ఒకటేసారి 100 మందిని అప్రోచ్ అయ్యారనుకో, వాట్ విల్ యూ డూ? ద ఓన్లీ రీజన్ చెప్తున్నాను కదా రీసా గారు, నేను హాస్పిటల్లో మా పాపకి MRI అయ్యేటప్పుడు 3 hours ప్రాసెస్. 3 hours నేను అక్కడ బయట బెంచ్ ఉంటుంది, బెంచ్ మీద కూర్చొని MRI అయ్యేటప్పుడు దేవుడా మృత్యుంజయ మంత్రం చదువుకునేదాన్ని, ఇది ఏదో ఒకటి చదువుకొని నా పాపకి రిపోర్టు సరిగ్గా రావాలి ఆ తాపత్రయం ఉండేది నాకు బిగినింగ్లో. ఈవెన్చువల్లీ ఒక 6 MRIs అయిన తర్వాత నా కోరిక ఏంటంటే ఆ మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్ ఆపోజిట్లో కూర్చునేదాన్ని, హాస్పిటల్ మెయిన్ డోర్. ఆ హాస్పిటల్ మెయిన్ డోరు ఓపెన్ క్లోజ్, ఒకరు వెళ్ళేవాళ్ళు ఒకరు వచ్చేవాళ్ళు. అప్పుడు నేను అనుకున్నాను, నేను ప్రతిసారి నా బేబీ గురించే కోరుకుంటున్నాను. ఐ థింక్ వీ హ్యావ్ టు స్విచ్ ద ప్లేసెస్ అండ్ లుక్ ఫర్ అదర్స్ ఆల్సో. సో నాకు అది నేను ఎంత చేయగలుగుతానో, నేను ఎంత రీచ్ అవ్వగలుగుతానో నాకు తెలియదు, కానీ ఐ థింక్ వీ హ్యావ్ చాలా మంది రీచ్ అవుట్ కారండి. ఎందుకంటే ఫౌండేషన్ ఏంటంటే మన క్రౌడ్ ఫండింగ్ మనీ తీసుకున్నా కూడా అది ఉంటుంది, హెసిటెంట్ అవుతారు ఎవరు హెల్ప్ చేస్తారు ఏంటి అనేది. సో మేము ఇది ఒక కపుల్ ఆఫ్ పోర్టల్స్ త్రూ చేస్తున్నాము. అండ్ ఏమొచ్చేసి అండ్ ఇంకోటి ఏంటంటే 1.5 billion పాపులేషన్లో మన ఇండియాది కూడా. నేను ఏంటంటే బేసిక్గా ఒక క్లియర్ థింగ్ ఏం చెప్తానంటే, ఇది అసలు డయాగ్నోస్ కాదు కదా, అది అయిపోయేంత వరకు కూడా రీచ్ ఉండదు. తెలియదు అసలు వాళ్ళు పెట్టుకొని కూడా పెట్టుకోలేరు. సో ఇది ఏంటంటే బేసిక్గా స్పెసిఫికలీ రీసెర్చ్కి అండ్ దెన్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నా పేరెంట్స్ ఎక్స్పెన్సెస్ బేర్ చేయడానికి వీ విల్ ట్రై. ఏదేమైనా కంక్లూడ్ చేయడం ఒక మాట చెప్పండి. ఇప్పుడు యశిక అనే ఒక చిన్న పాప అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపిస్తుంది షీఈస్ ఒక అక్కరెన్స్ మీ లైఫ్లో. తన వల్ల మీకు పర్సివరెన్స్ తెలిసింది, అసలు ఎంత ఎనర్జీ ఉంది, దాన్ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలో తెలిసింది, మనీ అంటే ఏందో తెలిసింది, ఓ లైఫ్ కాజ్ వచ్చింది, తర్వాత ఒక జీవితాన్ని అంతవరకు చూసిన పర్స్పెక్టివ్ ఇప్పుడు కంప్లీట్గా పారాడైమ్ షిఫ్ట్ అయింది. సో దేర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ గుడ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ యూనో. కరెక్ట్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యశిక లైఫ్ని మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అంటే ఇది నా రిక్వెస్ట్. ఇది అంటే నెవర్ ఫీల్ గిల్టీ ఆర్ నెవర్ ఫీల్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ డన్ అప్ టు ద మార్క్. నో, యూ హ్యావ్ డన్ వాట్స్ ఎవర్ హ్యూమన్లీ పాసిబుల్. డాక్టర్స్ అయినా అంతే చేస్తారు కదా. రైట్. సో అందుకని ఐ వాంట్ టు ఎండ్ విత్ ఎన్ హ్యాపీ నోట్. అదేంటి, లైఫ్ ఇట్లాగే ఉంటుంది. సమ్ టైమ్స్ హార్ష్ రియాలిటీస్ అంత బాగుంది అనుకున్నప్పుడు కొంచెం ఏదో కాంటెక్స్ట్ వస్తుంది, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి వీ హ్యావ్ టు గో అలాంగ్ విత్ ద ఫ్లో అండ్ నెవర్ ఫర్గెట్ టు స్మైల్ వాట్ ఎవర్ ఇట్. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు షేర్ దిస్. నేను దీని ఏదో ఒక ఎమోషనల్ స్టోరీగా నేను పెట్టట్లే. దిస్ ఈజ్ హౌ లైఫ్ ఫంక్షన్స్. ఈరోజు ఒకరు విక్టమ్, రేపు నువ్వే కావచ్చు. నెవర్ లూజ్ హోప్.
సరే మరి అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.